హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనిలా టైలరింగ్. ఈరోజు టైలరింగ్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ నడుము పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఒక పావు ఇంచు మడత పెట్టుకొని ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇది వేస్ట్కు దగ్గర నడుముకి వేస్తాను చూడండి, వెనక్కి ఆ పట్టి ఒక పావు ఇంచుతో కుట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్ సైడ్కి డాట్లు వేసుకోవాలి. డాట్లు ముఖ్యం, ఇంకా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నెమ్మదిగానే పెట్టాను వీడియో, అర్థం అవుతుందని. చూడండి, తిరగవైపు చూసుకోవాలి. చూసుకొని ఫస్ట్ మెయిన్ డాట్ వేసుకోవాలి. మార్క్ చేసుకున్నాం కదా, ఆ రెండు మార్కులు కలిపి పట్టుకొని రెండు మార్కులు కలిపి పట్టుకోవాలి. మిషన్ కింద పెట్టి అది షోల్డర్ మధ్యలోకి ఉంది లేనిది ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం కరెక్ట్గానే మార్క్ చేసుకున్నా కూడా ఒకసారి షోల్డర్ మధ్యలోకి ఎండింగు, డాట్ యొక్క ఎండింగు షోల్డర్ మధ్యలోకి వస్తుందో లేదో చూసుకోవాలి. షోల్డర్ మధ్యలోకి వస్తే డాట్ కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు డాట్ కుట్టేసుకోవడమే. మార్కుల దగ్గర నుంచి మొదలుపెట్టి ఎండింగ్ పాయింట్ ఎక్కడో ఆ పాయింట్ సూదికి ఎదురుగా పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా అయితే డాట్ నీట్గా వస్తుంది. కొంచెం పక్కకి జరుపుకోవాల్సి ఉంటుంది క్లాత్. ముందు సూది కింద పెట్టుకొని తర్వాత ఎండింగ్ పార్ట్ని సూదికి ఎదురుగా తిప్పుకోవాలన్నమాట. తర్వాత ఈ డాట్ని ఇలా పట్టుకొని ఆమ్ హోల్ దగ్గర ఒక మార్క్ వేసాం కదా డాట్ కోసం, ఆ మార్కుని కలిపి పట్టుకుంటే ఒక లైన్ లాగా ఇలా ముడత వస్తుంది చూడండి. ఇలా ఈ డాట్ని చివర పట్టుకొని ఆ మార్క్ దగ్గర పట్టుకుంటే ఒక ముడతలాగా వస్తుంది. మనం మార్క్ చేసాము, అది వేరే పార్ట్ మీద ఉంది, దీని మీద మార్క్ లేదు, అయినా కూడా ఇలా చేసుకోవచ్చు. ఇలా కూడా ఈజీగా ఉంటుంది. చూసుకొని హాఫ్ ఇంచ్ డాట్ వేసుకోవాలి. చివర ఒక్కసారి తిప్పినట్టు చేయకూడదు, కరెక్ట్గా ఒక లైన్ లాగా వచ్చేయాలి. వంపులాగా రాకూడదు డాట్లు ఎప్పుడు. మళ్ళీ హుక్స్ పట్టీ దగ్గర ఒక డాట్ వేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన దాన్ని బట్టి పట్టుకొని హాఫ్ ఇంచ్, మొత్తం డాట్ హాఫ్ ఇంచ్ ఉండాలి. అంటే మడత పావు ఇంచు మడత పెట్టుకొని కుట్టుకోవాలి. చివర ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. లాక్ స్టిచ్ వేసుకుంటే ఓడకుండా ఉంటుంది. ఇది చూడండి, కరెక్ట్గా వచ్చింది షేపు. డాట్లు కరెక్ట్గా వేస్తే షేప్ నీట్గా వస్తుంది కరెక్ట్గా. ఇంకో పార్ట్ కూడా అలాగే కుట్టుకోవాలి. తర్వాత షేప్ బెల్ట్కు స్టిచ్చింగ్. మనం కుట్టిన ఫ్రంట్ పార్ట్ మంచి వైపు పెట్టుకుని ఈ షేప్ బెల్ట్ తిరగేసి పట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గానే పెట్టుకుని షేప్ బెల్ట్ కొంచెం క్రాస్ పెట్టుకోవాలి. క్రాస్ పెట్టుకొని కొంచెం బయటకు వచ్చేలా పెట్టాలి. ఆ క్రాస్ కూడా తిప్పేసరికి స్ట్రైట్గా వస్తుంది. ఇలా పెట్టకపోతే స్ట్రైట్ రాదు, వంకరగా వస్తుంది. కొంచెం బయటకు పెట్టుకోవాలి. కొద్దిగా క్రాస్ పెట్టాలి. ఒక్క పావు ఇంచు కన్నా కొంచెం తక్కువ బయటకు పెట్టాలి. షేప్ పట్టి ఒక పావు ఇంచు గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు కింద మెయిన్ డాట్ ఉంది కదా, ఆ డాట్ని హుక్స్ పట్టీ వైపు మడిచి పెట్టుకోవాలి. అలా మడిచి పెట్టుకోవాలి. ఇప్పుడు కుట్టేదానికి ఇలా మడిచి, కింద అయితే మీకు కనిపించదని చెప్పి ఇంకో పార్ట్కి చూపిస్తున్నాను. హుక్స్ పట్టీ కాజా పట్టీ ఎటైతే వస్తుందో అటువైపు మడుచుకోవాలి ఈ మెయిన్ డాట్ని. కుట్టులోకి వెళ్ళిందనుకోండి ఆ డాట్ నీట్గా ఉండదు. అందుకని ముందే మడిచి, షేప్ పట్టీ కుట్టేటప్పుడే మడిచి ఆ తర్వాత కుట్టుకోవాలి. ఇలా షేప్ పట్టీ మొత్తం పావించు గ్యాప్తో కుట్టేసుకోవాలి. మనం ఎంత మార్జిన్ అయితే వదిలేమో అంత. చూడండి, స్ట్రైట్గా వచ్చేసింది చూడండి లైన్, అలా వస్తుంది. కరెక్ట్గా పట్టుకుంటే వంకరగా వస్తుంది. ముందే కొద్దిగా క్రాస్ పెట్టుకుంటే ఇలా కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంకో పట్టీ పెట్టుకుని కుట్టాలి. కింద పట్టీ ఏ షేప్ అయితే ఉందో, ఎలా అయితే ఉందో అలాగే తిరగేసి పెట్టుకోవాలి. పైన హాఫ్ ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి. మనం స్టిచ్చెస్ కోసం ఎంతైతే వదిలి కట్ చేసుకున్నామో అంతే స్టిచ్ వేయాలి. చూడండి, ఒకదానికొకటి ఎదురుగా ఆపోజిట్ సైడ్లో ఉంటాయి అన్నమాట. ఇలా పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి మడుచుకోవాలి. ఆ మడిచేది ఆ షేప్ కోసం కుట్టిన కుట్టు ఉంది కదా, దానికి కొంచెం గ్యాప్ ఉండేలాగా మడుచుకోవాలి. కుట్టు వరకు మడచకూడదు. కుట్టు వరకు మడిచామంటే ఇప్పుడు వేసే కుట్టు దాని మీద పడే అవకాశం ఉంటుంది. అందుకని కొంచెం గ్యాప్ ఉంచి మడుచుకోవాలి. ఇప్పుడు కూడా డాట్ యొక్క మడత కుట్టు కిందకి వెళ్లకుండా చూసుకోవాలి.
మెయిన్ డాట్ మడుతుంది కదా అది. ఇలా ఒక పావించు గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి. మధ్యలో ఫ్రంట్ పార్ట్ ఉంది, అది ఇలా తిరగ తీసినట్టు తీసేసుకోవాలి పైకి. ఇలా కొట్టడం వల్ల, షేప్ బెల్ట్ ఇలా కొట్టడం వల్ల కుట్లు అనేవి అసలు పైకి కనపడవు అనమాట, నీట్గా ఉంటుంది. ఇప్పుడు కింద కుట్టుని ఇలా రబ్ చేసినట్టు చేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఒక పాయింట్ గ్యాప్తో ఒకే లైన్లో వేసుకోవాలి. ఇలాంటి కుట్లు టాప్ స్టిచ్ ఎప్పుడు కూడా మనకి నీట్గా కనిపిస్తుంది. ఒకే లైన్లో వేస్తే నీట్గా కనపడుతుంది, లేదంటే అంత నీట్గా అనిపించదు. పైన కూడా షేప్ బెల్ట్ అతికిన చోట కూడా షేప్ బెల్ట్ మీదకి వచ్చేటట్టు వేయాలి ఒక పాయింట్ గ్యాప్తో. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని చూడాలి కరెక్ట్గా సరిపోయింది లేనిది. చూడండి, ఆమ్ హోల్ కింద పెట్టుకొని కరెక్ట్గా రెండు చూసుకోవాలి. కింద నడుం పట్టి కొట్టడానికి సరిపోయే మార్జిన్ మాత్రమే ఉంది, అంటే కరెక్ట్గా కుట్టినట్టు. ఇప్పుడు డాట్లు కుట్టుకోవాలి. బ్యాక్ సైడ్ డాట్లు వస్తాయి కదా, ఆ 2 డాట్లు కుట్టుకోవాలి. ఇవి 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టుకోవాలి. 4 ఇంచెస్ లెంత్ ఉండాలి. 4 ఇంచెస్ పైకి కుట్టుకోవాలన్నమాట. ఇవి కుట్టేటప్పుడు సూది దించుకొని క్లాత్లోకి మనం ఎండింగ్ వచ్చేసి సూదికి ఎదురుగా పెట్టుకోవాలి. అప్పుడు డాట్లు అనేవి నీట్గా వస్తాయి. ఇది సూదికి ఎదురుగా జరుపుకోవాలన్నమాట. మనకి లెఫ్ట్ సైడ్ వైపు కొద్దిగా జరుపుకుంటే కరెక్ట్గా వస్తుంది ఒకే లైన్లో. ఇంకో డాట్ కూడా అలాగే వేసుకోవాలి. 4 ఇంచెస్ లెంత్ వచ్చేలా చూసుకొని మార్క్ చేసుకొని మొత్తం డాట్ 1/2 ఇంచ్ కుట్టాలి. అయిపోయింది. ఇప్పుడు నడుం పట్టి యాడ్ చేసుకోవాలి. మంచి వైపు పెట్టుకొని బ్యాక్ పార్ట్ దానిపైన నడుం బట్టి తిరగేసి పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి. డాట్ వచ్చింది కదా, అక్కడ ఒక చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి, లేదంటే హెమ్మింగ్ చేసేటప్పుడు టైట్ అవుతుంది. అందుకని బ్లౌజ్ కింద కన్నా పైకి వెళ్ళే కొద్దీ కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది, అందుకోసం ఒక చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. అప్పుడు నీట్గా సెట్ అవుతుంది పట్టి, లేదంటే పట్టి టైట్ అవుతుంది, హెమ్మింగ్ ఉండదు, తెగిపోతూ ఉంటుంది టైట్ అయ్యి. ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ తిరగేసి ఇంకో కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు ఉన్నది కదా, ఆ ఖర్చు మీదే కుట్టుపడాలి. ఆ ఖర్చు పట్టి వైపు మడుచుకుని ఖర్చు మీద కుట్టు వేయాలి ఒక పాయింట్ గ్యాప్తో. ఇలా అయితే నడుము దగ్గర స్ట్రాంగ్గాను ఉంటుంది, నడుము పట్టి ఈజీగా పైకి తిరుగుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ తిరగేసుకొని మంచి వైపు పెట్టుకొని పైన ఫ్రంట్ పార్ట్ యాడ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఆమ్ హోల్ వచ్చేటట్టు హుక్స్ పట్టి కాజా పట్టి సెంటర్లోకి వచ్చేటట్టు చూసుకొని పెట్టాలి. ఒకవైపుని పెడితే మళ్ళీ తీసుకోవాల్సి వస్తే ఒకసారి చెక్ చేసుకుని పెట్టి కుట్టుకోవాలి. 2 యాడ్ చేసేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ చేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, డబుల్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి. చూడండి, పార్ట్ మొత్తం రెడీ అయ్యింది. ఇంకా హ్యాండ్స్ ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టి కుట్టుకోవాలి. దానికోసం 2.5 ఇంచ్ విడ్త్తో ఒక పట్టి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని రైట్ సైడ్ వైపు వేస్తాను నేను, అటువైపు కాజా పట్టి వేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ గ్యాప్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెట్టుకుని కట్ చేయాలి. పట్టీకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేయాలి. ఆ కట్ చేసింది ఇలా కిందకి మడుచుకొని ఒక 1/2 ఇంచ్ మడత పెట్టుకోవాలి. ఇలా నీట్గా మడిచేసి ఎక్స్ట్రా ఉన్నది మడిచేసి చివర ఉంది చూడండి, అది ఒక 1/2 ఇంచ్ మడిచి ఒక కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకో మడత వేసుకోవాలి. ఇంకో మడత ఇప్పుడు రెడీ అవుతుంది కాజా పట్టి. ఇంకో మడత మడత కింద పెట్టేసుకుని స్టిచ్ పైనుంచి వేసుకోవాలి. అది కుట్టు వేసాను చూడండి, దా 2 కలుపుకుంటూ ఆ కుట్టు పైనంతా పడేటట్టు వేసుకోవాలన్నమాట చివరికంట. ఇప్పుడు నీట్గా వస్తుంది. ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకొని ఇంకో కుట్టు వేసుకోవాలి. ఆ కుట్టు పక్కనే ఒక 1/4 ఇంచ్ గ్యాప్తో
ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ గ్యాప్లో కాజాలు కుట్టుకోవాలన్నమాట. దానికోసం ఇప్పుడు హుక్స్ పట్టి ఎప్పుడు కూడా క్రాస్ పట్టి వేయాలి. మంచి వైపు పెట్టుకొని ఈ హుక్స్ పట్టి తిరగేసి వేసుకోవాలి. పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఆ పట్టి యొక్క క్లాత్ని కింద వైపుకి మడుచుకోవాలి. కింద వైపుకి మడిచి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి. డాట్లు వస్తాయి కదా, హుక్స్ పట్టి వేసే చోట ఒక డాట్ వస్తుంది కదా, ఆ డాట్ ఎక్స్ట్రా ఎప్పుడు కూడా కిందకి మడిచేసి వేసుకోవాలి. ఇది చూడండి, ఈ పట్టీని కిందకి మడిచేసుకోవాలి. మడుచుకొని ఇప్పుడు కుట్టుని ఒకసారి గోరుతో అలా గీరినట్టుంటే పట్టీ కరెక్ట్గా నిలబడుతుంది. ఆ వేస్ట్ ఉంది చూడండి ఖర్చు, ఆ ఖర్చుని పట్టీ వైపు మడుచుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఒక పాయింట్ గ్యాప్తో ఒక కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి. ఇలా మడిచి రబ్ చేసి ఒక మడత వేసుకుని ఇలా కుట్టాలి. ఒక మడత వేసుకొని ఒక 1/2 ఇంచ్ పట్టీ మొత్తం ఒక 1/2 ఇంచ్ విడత వచ్చేలా మడుచుకొని కుట్టాలి. పైనుంచి కింద వరకు ఒకే లైన్లో కుట్టుపడాలి. ఇది కుట్టేటప్పుడు క్రాస్ పట్టీ కదా, లాగకూడదు. స్ట్రైట్ పట్టీ అనుకోండి ముడుచుకున్నట్టు వస్తుంది. హుక్స్ పట్టీ ఎప్పుడు కూడా క్రాస్ పట్టీనే వేసుకోవాలి. చూడండి, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు స్ట్రైట్గా ఉంది. ఇప్పుడు హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసాం కదా, తిరగవేసుకొని కింద ఒక 1/2 ఇంచ్ మడత పెట్టుకుని కుట్టుకోవాలి. లైనింగ్ లేకుండా కదా, ఇలా 2 కుట్టుకోవాలి. 2 చేతులకి ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పే విధానం ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టండి. అలాగే మీకు ఏదన్నా కటింగ్ కావాలంటే చెప్పండి, ట్రై చేస్తాను. ఇప్పుడు మంచి వైపు తిప్పి పెట్టుకోవాలి. ఏది ఎటువైపు కుట్టాలనేది తెలుస్తుంది. ఏ హ్యాండ్ పీసు దేనికి వస్తుందో. అదిగో చూడండి, కింద ఫ్రంట్ సైడ్కి రావాలన్నమాట. లోతు తీసింది ఎప్పుడు కూడా ఫ్రంట్ సైడ్కి కనపడాలి. కుడి చేతికి ఏది వేయాలి, ఎడమ చేతికి ఏది కుట్టాలి అర్థమవుతుంది ఇలా పెట్టుకుంటే. ఇప్పుడు కుడివైపు పెట్టుకొని కుడివైపు పార్ట్ తీసుకొని మంచి వైపు వేసుకోవాలి. ఈ చెయ్యి వచ్చేసి దీనికి చూసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందా లేదా. ఆ మార్క్ పెట్టుకున్నాం కదా, లోతు తీసినప్పుడు అది ఫ్రంట్కి ఉండాలి. భుజం దగ్గర స్టిచ్ దగ్గర నుంచి చెయ్యికి ఒక మార్క్ వేసాం కదా, అది కలిపి చివరి వరకు కొలిసి చూసుకోవాలి ఒకసారి. చూడండి, 2 కరెక్ట్గా వచ్చినాయి. ఇలా వస్తే కటింగ్ కరెక్ట్గా ఉన్నట్టు. ఇలా పెట్టుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. డాట్లు ఎప్పుడు కూడా మెషిన్ వైపు తిప్పేసుకుని కుట్టాలి. అంటే మన బ్లౌజ్కి కిందకి తిరగాలి డాట్లు. నెమ్మదిగా కుట్టాలి. కరువు వచ్చి కుట్టేటప్పుడు నెమ్మదిగా సూది కిందకి దించుకొని కొద్దిగా కుట్టుకుంటూ జరుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది చూడండి. షోల్డర్ కుట్టు మీదకి ఆ మార్కు కరెక్ట్గా కలిసింది. అలా కలిసేటట్టు కుట్టుకోవాలి. తర్వాత వెనక వైపు సరిపోతుంది, ఆటోమేటిక్గా కొలుసుకునే పని లేదు, సరిపోతుంది. కుట్టుకుంటే వెళ్ళిపోవడమే. 1/2 ఇంచు గ్యాప్తో స్టిచ్ వేసేసుకోవాలి. ఈ చెయ్యి అంతా కుట్టే వరకు ఇలా కొద్దిగా కుట్టుకుంటూ జరుపుకుంటూ ఉండాలి. దీన్ని కరెక్ట్గా సరిపోయింది. మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి. ఆ కుట్టు మీదే ఇంకో చెయ్యి కూడా అలాగే అతుక్కోవాలి. ఇప్పుడు మెడపట్టి కుట్టాలి. మెడపట్టి కోసం 1 ఇంచ్ విడ్త్తో క్రాస్ పట్టి రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టుకోవాలి. చూడండి, ఇలా అతుకులు వచ్చినాయి చూడండి. ఆ అతుకులు ఒకవైపే కాకుండా 2 వైపులకు వచ్చేటట్టు అలా విప్పాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మొత్తం మెడ చుట్టూ కుట్టేసుకోవాలి. ఇది కూడా చేతులు కుట్టినట్టే క్రాస్ వస్తుంది కదా మెడ, కొద్దిగా కుట్టుకుంటూ తిప్పుకుంటూ కుట్టాలి. క్లాత్ తిప్పేటప్పుడు ఎప్పుడు సూది కిందకు ఉండాలి, క్లాత్ లోపలికి ఉండాలి. పాదం పైకి లేపి క్లాత్ జరుపుకుంటూ ఉండాలి. అప్పుడే నీట్గా వస్తుంది కుట్టు. మొత్తం అదే 1/2 ఇంచ్ గ్యాప్తో మెడ చుట్టూ కుట్టేసుకోవాలి. చివరికి ఒక 1/2 ఇంచ్
క్లాత్ ఎక్స్ట్రా వదులుకొని పట్టిది కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకొని అక్కడక్కడ ఇప్పుడు గ్యాప్ ఉంది కదా ఖర్చు, ఆ ఖర్చుని అక్కడక్కడ నాట్లు పెట్టుకోవాలి. కుట్టు కట్ అవ్వకూడదు. రౌండ్ వచ్చిన చోట ఎక్కువ పెట్టుకోవాలి. కుట్టు కట్ అవ్వకుండా నెమ్మదిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ పట్టీని కిందకి మడిచి ఆ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ పట్టీ ఎంత ఉండాలంటే 1/2 ఇంచు విడితే ఉండాలి పట్టీ, ఎక్కువ తక్కువ రాకూడదు. ఫస్ట్ ఎంత అయితే మడిచామో అదే 1/2 ఇంచు, మొత్తం పట్టీ 1/2 ఇంచే ఉండాలి. స్టిచ్ ఎప్పుడు కూడా చివరమ్మట పడాలన్నమాట. ఇంతకుముందు కలిపి కుట్టాం చూడండి స్టిచ్, దానికి ఒక 1/2 ఇంచు పైకి పడాలి. 1/2 ఇంచు ఒక్క పాయింట్ పైకి పడాలి. అదే గ్యాప్ మెయింటైన్ చేయాలి స్టిచ్ మొత్తం కూడా. నెక్ చుట్టూ కుట్టిందంతా కూడా సేమ్ అలాగే వచ్చేటట్టు చివరికంట కుట్టాలి. నెక్ చుట్టూ కొద్దిగా మడుచుకుంటూ ఇలా కుట్టుకోవాలి. చివర ఒక 1/2 ఇంచు 1/2 ఇంచ్ వదిలిపెట్టాం కదా, అది కిందకి మడుచుకొని కిందకి లోపల వైపుకు మడిచేసి కుట్టుకోవాలి. ఇక్కడ లాక్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చేతుల దగ్గర మడత పెట్టుకోవాలి. హెమ్మింగ్ పట్టీ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కుని బట్టి మడత పెట్టుకోవాలి. ఇక్కడ హెమ్మింగ్ వస్తుంది అన్నమాట. ఇలా వెనక్కి తిప్పి 2 మడతలు వేసుకొని కొలుసుకోవాలి. ఒకసారి బ్లౌజ్ మెజర్మెంట్ని కొలుసుకొని ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ కుట్టాలి. ఒకసారి బ్లౌజ్ తీసుకొని కుట్టు పట్టుకొని లూజ్ సరి చేసుకోవాలి. సరి చేసుకొని నీట్గా పెట్టుకొని కొలుసుకోవాలన్నమాట. కరెక్ట్గా కొలుసుకుని ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ ఒక మార్క్ వేసుకొని కుట్టాలి. ఇలా ఒక మార్క్ వేసుకొని కుట్టుకోవడమే. చెస్ట్ దగ్గర మార్కులు 2 కలుపుకోవాలి. మార్క్ వేసాం కదా ముందే కట్ చేసేటప్పుడు, ఆ 2 మార్కులు కలుపుకోవాలి. ఈ వేస్ట్ ఉంది చూడండి, చేతులు కుట్టి యాడ్ చేసినవి, అది ఎప్పుడు ముందు వైపుకి తిరగాలి. 2 కూడా కింద వైపుది పైది కూడా మిషన్ వైపు తిప్పి పెట్టుకోవాలి. అప్పుడే నీట్గా ఉంటుంది. ఒకటి పైకి ఒకటి కిందకి ఉండకూడదు. ఆ వేస్ట్ దగ్గర వచ్చేసి మార్కింగ్ మనం కట్ చేసేటప్పుడు ఒకవైపునే పడింది కదా, అది ఎంత ఉందో చూసుకొని ఆ వైపును కూడా అంతే పెట్టుకోవాలి. ఈ హుక్స్ పట్టీ వైపు వచ్చేసి బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకోవాలి. అది హుక్స్ పట్టీ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా హుక్స్ పట్టీ వైపే పెట్టుకొని చూసుకోవాలి. ఈ మార్కు ఆ మార్కు కలుపుకుంటూ ఒక కుట్టు వేసుకోవాలి. పైన పట్టీ ఉంది కదా, అది పైకి నీట్గా పట్టుకోవాలి. కుట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ముడతలు పడకుండా నీట్గా పెట్టుకొని కుట్టుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది చూడండి. ఇలాగే ఇంకో 2 స్టిచ్లు వేసుకోవాలి. చూడండి సమానంగా వచ్చేసింది. ఇక్కడ కూడా 2 కుట్లు కలవాలి, అప్పుడే నీట్గా వస్తుంది. అలాగే ఇంకో వైపు కూడా కుట్టుకోవాలి. కలుపుకొని వేస్ట్ కట్ చేసేసుకోవాలి. ఇంతేనండి బ్లౌజ్ స్టిచ్చింగు. నేను మీకు అర్థమయ్యేలాగానే చెప్పానని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.